తిలక్ తమ్ముడు, వరుసగా క్లీన్ స్వీప్లైన మనం క్లీన్ స్వీప్ చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని ఇయాలనే తెలిసిందివే. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన మనం ఇప్పుడు మళ్ళా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చినావు. గాడ్ మస్ట్ బి క్రేజీ. సిరీస్ అయితే గెలిచినాం కానీ నీ పర్ఫార్మెన్సే ఆర్డినరీగా ఉన్నదన్నా. ప్రతి మ్యాచ్లో 25కు తక్కువ కొట్టలే, 30కి ఎక్కువ కొట్టలే. కెప్టెన్గా ముందుండి నడిపించాల్సిన నువ్వే 3 మ్యాచ్లలో 80 రన్స్ కొట్టినావు. వైస్ కెప్టెన్ అయి ఉండి నువ్వు కూడా 77 రన్సే కొట్టినావు కదా తమ్ముడు. నాకంటే 3 రన్లు తక్కువనే. నా బ్యాటింగ్ పొజిషన్ ఏంటిది, నీ బ్యాటింగ్ పొజిషన్ ఏంటిది? నీ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చి నీకంటే జస్ట్ 3 రన్లు మాత్రమే తక్కువ కొట్టినా. అయినా ఈ సిరీస్ లో ఇంతవరకు నేను అవుటే కాలేదు. నేను గనక ఇంకా కొద్దిగా ముందు వచ్చేది ఉంటే అందరికంటే ఎక్కువ రన్స్ నేనే కొడుతుండే. సరే తమ్ముడు, కెప్టెన్ గా నేను ఆడితే ఉన్నది, వైస్ కెప్టెన్ గా నువ్వు ఆడితే ఉన్నది. సిరీస్ అయితే గెలిచినావు, అదే హ్యాపీ. మరి లేకపోతే ఈ సిరీస్ కూడా గెలవకపోతే ముల్లే మూట చదువుకొని పోవాల్సి వచ్చు మనం. ఏంది అయ్యారు బ్రో ఇది? ఐర్లాండ్ తో ఓడిపోయిల్లు, ఇంగ్లాండ్ తో ఓడిపోయిల్లు, మాతోని మాత్రం గింత దారుణంగా గెలిచిర్రు అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళతో ఓడిపోయినాం కాబట్టికే మిమ్మల్ని ఇంత దారుణంగా విసికినాం రాజా. అయినా ఫస్ట్ మ్యాచ్ తో పోల్చుకుంటే ఈ మ్యాచ్ కి మీరు చాలా ఇంప్రూవ్ అయ్యిల్లు. ఫస్ట్ మ్యాచ్ లో 13 ఓవర్లు ఆడ ఆల్అౌట్ అయిపోయిల్లు, సెకండ్ మ్యాచ్ లో 18 ఓవర్లు ఆడ ఆల్అౌట్ అయ్యిల్లు. కానీ ఈ 3వ మ్యాచ్ లో మాత్రం కంప్లీట్ గా 20 ఓవర్లు ఆడి ఆల్అౌట్ కాకుంటున్నారు. నైస్ పర్ఫార్మెన్స్. అంతే కదా అయ్యారు బ్రో, మీ స్కోరు 200 దాటకుండా కూడా ఆపినాం. కరెక్టే, 200 కొట్టనీయలేదంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిల్లన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు రాజా బ్రో? అసలు మనం ఆడింది ఏమన్నా ఆటనేనా? ఏదో గల్లీ క్రికెట్ టీం ఓడించినట్టు ఓడించిల్లు మనల్ని. నువ్వేమో 20 ఓవర్లు పూర్తిగా ఆడినందుకు, వాళ్ళని 200 దాటనీయకుండా ఆపినందుకు సంతోషపడతానవా? 3 మ్యాచ్లు ఆడితే అలా 2 మ్యాచ్లలో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయినావు. మన మెయిన్ ప్లేయర్వి నువ్వే అట్లా ఆడి మళ్ళా మ్యాచ్లు గెలవలేదంటావేంది తమ్ముడు? నా సంగతి పక్కకు పెట్టు, కెప్టెన్ గా నువ్వు చేసిందే ఉన్నది.